కర్ణుడు అంతగా కొట్టాడు ధర్మరాజుని, కానీ బతికి బయటపడ్డాడు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, నువ్వు వెళ్ళి ధర్మరాజుని ఇక్కడికి తీసుకొనిరా. నువ్వు అన్నట్లుగానే ధర్మరాజు కర్ణుడి బాణాలతో బాగా దెబ్బతిని ఉంటాడు. ఇప్పుడు శిబిరానికి వెళ్ళి ఉంటాడు. ఆయన ద్రోణుడి బాణాలతో తీవ్రంగా గాయపడి కూడా యుద్ధభూమిని విడిచిపెట్టలేదు. ద్రోణుడు మరణించేదాకా ఇక్కడే నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఈరోజు యుద్ధభూమిలో సంకట స్థితికి చేరాడు. ఆ రోజు కూడా అంతగా అయినప్పటికి కూడా వెళ్ళలేదు. ఈరోజు చాలా బాధపడ్డాడు మహానుభావుడు. కర్ణుడు చాలా గాయపరిచాడు ధర్మరాజుకి. అందరికీ కృష్ణుడికే మనసులో కష్టమవుతున్నది. మహానుభావుడికి ఇంతగా ఈరోజు గాయాలయ్యాయని బాధపడ్డాడు. కృష్ణుడే బాధపడ్డాడు. కనుక ఓ భీమా, వెంటనే ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకో, వెళ్ళు, నేను ఈ శత్రువులను విరోధిస్తానన్నాడు. అప్పుడు భీముడు, ఓ అర్జున, ధర్మరాజు ఎలా ఉన్నాడో నువ్వే వెళ్ళి తెలుసుకో. నేను కనుక ఇప్పుడు వెళితే అందరూ నన్ను పిరికివాడు అనుకుంటారు అన్నాడు. అంటే వీళ్ళ సంభాషణ ఎట్లా జరుగుతుందో తెలుసా? ఈయన గద తిప్పుతూనే మాట్లాడుతున్నాడు. గద విసిరేస్తాడు కొంతమంది దగ్గరికి, అది చేతి నుంచి వచ్చే లోపల అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అర్జునుడు కూడా అంతేనే, బాణ ప్రయోగం చేస్తున్నాడు, అది వెళ్ళి వాళ్ళని కొట్టే లోపల ఇంకొక బాణం తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతున్నాడు. అంతేగాని ఏదో తీరిగ్గా మాట్లాడలేదు. ఈ యుద్ధం చేస్తూనే మాట్లాడుతున్నారు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, ఇప్పుడు సంసప్తకులు నాకు ఎదురుగా నిలబడి ఉన్నారు, సైనికులు, వీరిని వధించకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నాడు. భీముడు, ఓ అర్జున, కంగారు పడకు, నా బలంతో ఇప్పుడే నీ శత్రువులైన సంసప్తకులను అందరినీ ఎదిరిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాట విని అర్జునుడికి ధర్మరాజును చూడాలనే కోరిక పెరిగిపోయింది. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ ఋషికేశ, ఈ సేనా సముద్రాన్ని విడిచిపెట్టి రథాన్ని నడిపించు. కేశవ, నేను ఇప్పుడే అజాత శత్రువైన ధర్మరాజును చూడాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరికీ శత్రువు కాదు, పాపం, ఆయన చూడాల. అప్పుడు కృష్ణుడు గుర్రాలను అదిలిస్తూ, ఓ భీమా, ఇప్పుడు నువ్వు ప్రదర్శించే పరాక్రమం విచిత్రమేమీ కాదు. అదేమో విచిత్రం అనుకున్నది కాదు, ఇది నీకెంతో సులభమైన పని. మేము వెళుతున్నాం, నువ్వు శత్రువు సేనను సంహరించు అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు రథాన్ని ధర్మరాజు ఉన్నటువంటి వైపుకు తీసుకొని వెళ్ళాడు. అలా కృష్ణార్జునుడు భీముణ్ణి శత్రుసేనలో నిలిపారు. యుద్ధానికి సంబంధించిన సూచనలు, సందేశాలను భీముడికిచ్చి ధర్మరాజు వద్దకు బయలుదేరి వెళ్ళారు. ధర్మరాజు శిబిరానికి చేరారు. ఇద్దరు రథం నుండి దిగి ఒంటరిగా పడుకొని ఉన్నటువంటి ధర్మరాజు పాదాలను నమస్కారం చేశారు. ధర్మరాజు క్షేమంగా ఉండటాన్ని చూసి కృష్ణార్జునులు సంతోషించారు. అప్పుడు ధర్మరాజు కృష్ణార్జునులను అభినందించాడు. ధర్మరాజు సంతోషిస్తున్న కృష్ణార్జునులను చూసి కర్ణుడు మరణించాడని భావించాడు. ఎంతో ఆనందిస్తూ బొంగురుపోయిన గొంతుతో మాట్లాడాడు. అంటే ఇద్దరు వచ్చారు కదా, యుద్ధం చేస్తూ కర్ణుడు చచ్చిపోయాడు అనుకున్నాడు పాపం ధర్మరాజు. కానీ ధర్మరాజుకు చాలా దెబ్బలు తగిలాయి ఈరోజు. ఇన్ని రోజులు యుద్ధంలో ఈరోజే ఎక్కువ దెబ్బలు తగిలింది. ఈరోజే ఎక్కువ పారిపోలేదు, శిబిరానికి వచ్చాడు. అప్పుడు కృష్ణార్జునుడి యొక్క విశాలమైన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వారి నిండా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఆ బాణాల వల్ల రక్తంతో వారి అవయవాలన్నీ తడిసిపోయి ఉన్నాయి. అలా బలవంతులైన కృష్ణార్జునుడు సంతోషంగా రావటాన్ని చూసి ధర్మరాజు అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు అనుకున్నాడు. అందుచేత సంతోషిస్తూ కృష్ణుని కూడా మెచ్చుకున్నాడు. చక్కని తీయనైన మాటలతో కృష్ణార్జునును ఇద్దరిని మెచ్చుకున్నాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ
ధర్మరాజు కృష్ణార్జునులను చూసి ఇలా అన్నాడు, ఓ దేవకీ కుమార, ఓ అర్జున, మీకు స్వాగతం. కృష్ణార్జునులారా, మీ దర్శనం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ కర్ణుడు గాయపడకుండా క్షేమంగా ఉంటాడు. అలాంటి కర్ణుడిని మీరు చంపేశారు కదా. కర్ణుడు రణభూమిలో విషసర్పం వంటివాడు, సర్వశాస్త్ర విశారదుడు. ధృతరాష్ట్ర కుమారులకు ముందు నిలబడి ఉంటాడు. వారికి సంపద, రక్షణా కవచం కూడా కర్ణుడే అయి ఉన్నాడు. ధనుర్ధారులైన సుషేణ, వృషసేనులు ఆ కర్ణుడిని రక్షిస్తూ ఉంటారు. అతడు మహాబలవంతుడు. వీరుడైన కర్ణుడిని మీరు యుద్ధంలో వధించారు. అదృష్టం కొద్దీ రాక్షసులను గెలిచిన దేవతల్లాగా మీరు ఇక్కడికి వచ్చారు. ఓ కృష్ణార్జునులారా, ఈరోజు నాతో కర్ణుడు ఘోరంగా పోరాడాడు. అయినా నేను దీనుణ్ణి కాలేదు. సాత్యకి, దుష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, పాంచాలుడు అందరూ చూస్తుండగానే కర్ణుడు నా ధ్వజాన్ని ఖండించాడు. నా పార్శ్వరక్షకులను, గుర్రాన్ని కూడా చంపేశాడు. శత్రుగుణాలను ఎన్నిటినో గెలిచి ఈ మహాయుద్ధంలో ఎంతగానో ప్రయత్నించి నన్ను ఓడించాడు. యుద్ధభూమిలో నన్ను వెంటాడాడు. ఎక్కడికక్కడ నన్ను అవమానించాడు. పరుషమైన మాటలతో నన్ను ఎంతో బాధ పెట్టాడు. ఓ అర్జున, నేనిప్పుడు బ్రతికి ఉన్నానంటే అదంతా భీముడి వల్లనే. చలవ భీముడు ప్రభావమే. ఇన్ని మాటలు ఎందుకులే, నేను కర్ణుడు చేసిన అవమానాన్ని భరించలేకపోతున్నాను. త్రయోదశాగం వర్షాణి యస్మాద్భీతో ధనంజయ నస్మనిద్రాం లభే రాత్రౌ నచాహని సుఖం క్వచిత్. అర్జున, 13 సంవత్సరాల పాటు నేను కర్ణుడంటేనే భయపడ్డాను. నేను రాత్రిపూట నిద్ర కానీ, పగటిపూట సుఖం కానీ పొందలేకపోయాను. ఎప్పుడూ కర్ణుడే కనపడేవాడు నాకు. ఒక కర్ణుడిని గురించే నేను యోచన చేసేవాడిని. ఓ అర్జున, కర్ణుడి మీద ద్వేషంతోనే నేను ప్రతిరోజు దహించుకొని పోయాను. మేకాహారం కోసం కసాయివాడి దగ్గరకు వెళ్ళినట్టుగా నా చావు కోసమే నేను కర్ణుడిని ఎదిరించాను. నేను ఎందుకైనా కర్ణుడిని ఎదిరించాను. ఈరోజు కర్ణుడిని ఎలా చంపాలి అనే ఆలోచనతోనే నాకు దీర్ఘకాలం అంతా గడిచిపోయింది. 13 ఏళ్ళు నేను యోచన చేశాను కర్ణుడిని చంపేది ఎట్లా అని. పగలు రాత్రి అది తప్పితే ఇంకేమీ లేదు నాకు. ఓ అర్జున, మెలకువలోనైనా కలలోనైనా నేనెప్పుడూ కర్ణుడినే చూస్తూ ఉన్నాను. అందుచేత నాకు లోకమంతా కర్ణమయం అయిపోయింది. కర్ణుడికి నేను భయపడిపోయాను. కనుక ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ కర్ణుడే కనిపించాడు. అతడు యుద్ధంలో వెనకంజ వేయని వీరుడు. ఆ వీరుడే గుర్రాలు సారథితోనూ ఉన్న నన్ను ఓడించాడు. ప్రాణాలతో నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు రణభూమిలో శోభించే కర్ణుడు ఈ రోజున నన్ను బాగా శిథిలం చేశాడు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు, రాజ్యం ఎందుకు అని నేను భావించాను. ఇంతకుముందు రణభూమిలో భీష్ముడి వల్ల కానీ, కృపద్రోణుల వల్ల కానీ ఎప్పుడూ ఇంతగా పరాభవం జరగలేదు నాకు. అసలు ఎవరూ ఇంతగా నన్ను కొట్టలేదు. కర్ణుడు ఒక్కడే ఈరోజు నన్ను కొట్టాడు. ఎన్నో మాటలు కర్ణుడు ఎదురయ్యాడు, కానీ నన్ను ఏం చేయలేడు. ఈరోజు ఎందుకు అట్లా చేశాడు? నన్ను చంపకోకుండా వదిలాడు. ఎందుకో తెలియదు. కానీ చంపే సన్నివేశం వచ్చింది, అయినా చంపలేదు నన్ను. నాకు అర్థం కాలే. కానీ ఈరోజు మహారథుడైన కర్ణుడి వల్లే నాకు గొప్ప పరాభవం జరిగింది. అర్జున, నాకు అంతటి అవమానం చేసిన కర్ణుణ్ణి ఈ రోజున నువ్వు ఎలా చంపావు, దాని గురించి నాకు వివరంగా చెప్పు అంటే, చంపి వచ్చారు అనుకున్నాడు పాపం. ధర్మరాజుకి సంతోషం. ఎందుకంటే వీళ్ళ యొక్క రక్తసిక్తం చూసి ఇంకా బాణాలు గుచ్చుకున్నాయి. అవన్నీ తీయలేదు బయటికి. అవన్నీ చూసి అట్లా అనుకున్నాడు. కర్ణుడు వదిలిన బాణాలన్నీ దండిగున్నాయి అక్కడ. అది చూసి కనిపెట్టాడు.
అందుకని కర్ణుడు మీ నుంచి చచ్చింటాడులే అనుకొని సంతోషపడి సంబడబడి బాణం గుచ్చుకున్నటువంటి గాయాల మీద కూడా జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నాడు సంతోషంతో. ఆ కర్ణుడు యుద్ధంలో ఇంద్రుడు వంటి బలవంతుడు, పరాక్రమంలో యముడి వంటి వాడు, అస్త్ర విద్యలో పరశురాముడి వంటివాడు. అతడు నువ్వు ఎలా వధించావు? అతడు సర్వయుద్ధ విశారదుడు, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు, శత్రుసేనలో ప్రధానమైన వ్యక్తి, మహారథుడు. ఆ మహాబలవంతుణ్ణి అతడి కొడుకులను ధృతరాష్ట్రుడు నీకోసమే పెంచి పోషించాడు. అలాంటి కర్ణుడిని నువ్వు ఎలా చంపావు? ఓ అర్జున, దుర్యోధనుడు యోధుల అందరిలోనూ కర్ణుడిని మాత్రమే నీకు మృత్యువుగా భావిస్తూ ఉన్నాడు. అటువంటి కర్ణుడిని నువ్వు రణభూమిలో ఎలా వధించావు? కర్ణుడిని చంపిన కథను నాకు వివరంగా చెప్పు. కర్ణుడు పోరాడుతుంటే మిత్రులందరూ చూస్తూ ఉండగా సింహం జింకను పట్టినట్లుగా కర్ణుడు శిరస్సును అపహరించావా? చెప్పు, ఏం చేశావు? కర్ణుడు రణభూమిలో నీకోసమే ఎదురు చూశాడు. దిక్కులలోనూ మూలలోనూ సంచరించాడు. అంటే ఇది ఇట్లా మాట్లాడాలంటే ధర్మరాజ కర్ణుని గురించి ఎంత భయపడ్డాడనే తెలుస్తుంది. దీంతో 13-14 ఏండ్లు ఎంత చిత్ర హింస పడ్డాడు మనసులో పాపం ధర్మరాజ. నీ ఆచూకి చెప్పిన వారికి ఏనుగుల వంటి 6 ఎద్దులు ఇస్తాను అని బహుమతులు ప్రకటించాడు. అలాంటి దురాత్ముడైన కర్ణుడు నిన్ను చూపించమని చెప్పిన వాళ్ళకంతా ఏదేదో బహుమానం ఇస్తానని చెప్పాడు. దురాత్ముడు కర్ణుడు ఇప్పుడు తీక్షణమైన బాణాలతో నీ చేత చంపబడి యుద్ధభూమిలో నేలపై పడిపోయాడా? కర్ణుడిని చంపి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన పని చేశావు. కర్ణుడు తనను సూర్యుడిగా భావించుకుంటూ పోరాడాడు. ఆ కర్ణుడితో పోరాడి నువ్వు అతన్ని సమరించావా? సంతోషం. నాయనా అర్జున, రణభూమిలో నీ ఆచూకి చెప్పిన వారికి ఏనుగులతోనూ గుర్రాలతోనూ కూడిన గొప్ప బంగారు రథాన్ని ఇస్తానని కర్ణుడు వీరులందరికీ ఎంతో ఆశపెట్టాడు. ఆ పాపాత్ముడు ఎప్పుడూ యుద్ధంలో నీతో పోటీ పడుతూనే ఉంటాడు. అతడిని నువ్వు చంపేశావు కదా. అతడెప్పుడు శౌర్యమదంతో పొగరుబట్టి ఉంటాడు. కౌరవ సభలో ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అసలు వీళ్ళని మాట్లాడటానికి అవకాశం ఇస్తే కదా. ధర్మరాజ తానే మాట్లాడుతున్నాడు. అతడు దుర్యోధనుడికి ఎంతో ఇష్టమైనవాడు. ఆ పాపాత్ముడిని నువ్వు ఈరోజు వధించావు. మహారాజా, ఏ మహారాజా వినిపించుకోడు. ఆ పాపి యుద్ధంలో నీతో పోటీ పడినప్పుడు నువ్వు ప్రయోగించిన ఎర్రని బాణాలకు అతడు శరీరమంతా బద్దలైపోయిందే. అప్పుడు అతడు నేలపై పడిపోయాడా? నువ్వు దుర్యోధనుడి బాహువులను నరికేశావా? కర్ణుడు దుర్యోధనుడి బాహువులై ఉన్నాడు. కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు ఏమీ చేయలేడు. కర్ణుడు రాజుల సమక్షంలో ఎప్పుడూ దుర్యోధనుడికి ఆనందం కలిగించాలని భావిస్తూ ఉంటాడు. మోహం చెందుతూ అర్జునుడిని నేను చంపుతాను అని తనకు తాను ఎప్పుడూ గొప్పగా భావించుకుంటూ ఉంటాడు. ఆ మాట ఈరోజు వ్యర్థమైపోయింది. అర్జునుడు జీవించినంతకాలం నేను ఎప్పుడూ ఇతరులపై ఘోరంగా యుద్ధం చెయ్యను అని ఒక శాశ్వత వ్రతాన్ని కర్ణుడు చేపట్టాడు. ఆ అల్పబుద్ధిని నువ్వు ఈరోజు చంపేశావు కదా అన్నాడు. సంతోషం. ఆ కర్ణుడు కురువీరుల మధ్య సభలో, ఓ ద్రౌపది పిరికివారు పాండవులు, బలహీనులు, పతితులు, సత్యహీనులు, వారిని నువ్వు వదలవా అని ఆమెను అవమానించాడు. ఆ పాపబుద్ధి నేను కృష్ణుడితో సహా అర్జునుడిని వధించి కానీ యుద్ధభూమి నుండి వెనక్కి తిరిగిరాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కర్ణుడు ఈ రోజున నీ బాణాలతో శరీరం బద్దలై నేలకూలిపోయాడు కదా. ఈరోజు సృంజయ కౌరవుల మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో నీకు తెలుసు కదా. ఆ యుద్ధం జరిగిన సమయంలోనే నాకు ఈ పరాభవం జరిగింది. నన్ను అవమానించిన ఆ దుర్మార్గుడు ఈ రోజున నీ చేతిలో చంపబడ్డాడు. ఓ సవ్యసాచి, నువ్వు రణభూమిలో ప్రయోగించిన బాణాలతో కర్ణుడిని తలను
శరీరం నుంచి వేరు చేశావు. ఓ వీరుడా, నేను బాణాల చేత గాయపడినప్పుడు కర్ణుడిని వధించాలని నిన్నే తలుచుకున్నాను. అలాగే నువ్వు కర్ణుడిని పడగొట్టి ఆ రోజు వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఈరోజు నాకు సఫలం చేశావు. ఆ సుయోధనుడు కర్ణుడిని ఆశ్రయించే మన వైపు గర్వంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ రోజున పరాక్రమించి ఆ దుర్యోధనుడి ఆశ్రయాన్ని నాశనం చేసేశావు. కర్ణుడు అసహనశీలుడు. ఆ దుర్మతిని నువ్వు ఈ రోజున రణభూమిలో చంపేశావు. ఆ దురాత్ముడైన కర్ణుడు గతంలో పెద్దగా నవ్వుతూ దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, మనం శకుని ద్వారా ద్రౌపదిని గెలుచుకున్నాం కనుక ఆ ద్రౌపదిని స్వయంగా బలత్కారంగా ఇక్కడికి తీసుకొని రా అన్నాడు. అటువంటి పాపాత్ముడిని నువ్వు ఈరోజు చంపేశావు. భూమండలంలోని శస్త్రధారులందరిలోనూ భీష్ముడు శ్రేష్ఠుడు. ఆయన అల్పబుద్ధి అయిన కర్ణుణ్ణి అర్ధరథుడు అన్నాడు. అందుకు కర్ణుడు కోపించి ఆయననే నిందించాడు, ఘోరంగా ఆక్షేపించాడు. కనుక అలాంటి కర్ణుడిని నువ్వు చంపేశావు. సంతోషం. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ధర్మరాజు. మౌనంగా ఉండేవాడు. ఈరోజు అన్నీ కక్కేస్తున్నాడు. అర్జున, నువ్వు ఈ రోజున నీ నోటితో నేను యుద్ధంలో ఆ కర్ణుణ్ణి చంపేశాను అనే మాటను చెప్పి దాన్ని చల్లార్చు, నాకు శాంతిని చేకూర్చు. ఓ వీరా, ఇది నాకెంతో దుర్లభమైన సమాచారం. నువ్వు ఆ సూతపుత్రుణ్ణి ఎలా వధించావు? వృత్రుడి మరణం తర్వాత ఇంద్రుడిని తలుచుకున్నట్లుగా నేను కూడా నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా. కోపంతో ఉన్న ధర్మరాజు మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, మహారాజా, మహాప్రభు, నేను ఈ రోజున సంసప్తకులతో పోరాడుతున్నాను. అప్పుడు కౌరవ సేనకు ముందు నిలబడిన అశ్వత్థామ విషసర్పాల వంటి బాణాలను విడుస్తూ వేగంగా నన్ను ఎదిరించాడు. ఇటు కౌరవ సేన అంతా కూడా మేఘధ్వని వంటి నా రథఘోషను వింది నాతో యుద్ధం చేయాలని నన్ను ఎదిరించింది. అప్పుడు నేనే వారిలో 500 మందిని చంపేశాను. తర్వాత అశ్వత్థామపై దాడి చేశాను. అశ్వత్థామ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఏనుగు సింహం మీదకు వచ్చినట్టుగా నా మీదకు వచ్చి దాడి చేశాడు. కౌరవ రథికులను ఉద్ధరించాలని అతడు భావించాడు. రణభూమిలో నిశ్చలంగా నిలబడి విషంతోనూ అగ్నితోనూ సమానమైన బాణాలతో నన్ను శ్రీకృష్ణుణ్ణి పీడించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.